హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైలరింగ్ స్టూడియో. ఈరోజు నేను మీకు పెప్లమ్ బ్లౌజ్ కటింగ్ ఎలాగో చూపిస్తాను. ఈ బ్లౌజ్ కోసం ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ 1.5 మీటర్ తీసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ 1.5 మీటర్ తీసుకోవాలి. ఫస్ట్ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం ఇలాగా 2 ఫోల్డింగ్స్ మనము ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ ఫ్రాక్ 9 ఇయర్స్ పాపకి సరిపోతుంది. సో లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు వెడల్పు వచ్చేసి 9 ఇంచెస్ కట్ తీసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ ఓపెనింగ్ కాబట్టి బ్యాక్ పార్ట్ కోసం ఎక్స్ట్రా 1.5 ఇంచ్ తీసుకోవాలన్నమాట. హుక్స్ పార్ట్ కోసం నేను ఇక్కడ పట్టి పెట్టుకోవట్లేదు. సో 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ని మనము హాఫ్ ఆఫ్ ది షోల్డర్ కట్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 12 ఇంచెస్ ఉందన్నమాట. 12 ఇంచ్ని 6 ఇంచ్కి ఇలాగా మార్క్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులు మార్క్ చేసుకున్నాను. తర్వాత షోల్డర్ విడ్త్ వచ్చేసి 3.25కి మనం మార్క్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఆర్మ్ హోల్ డౌన్ని కూడా 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులు కానీ 2.5 ఇంచులు కానీ మార్క్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 4th పార్ట్ ఆఫ్ ద చెస్ట్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ వచ్చేసి 28 ఇంచెస్ అన్నమాట. దాన్ని మనము ఫోర్తో డివైడ్ చేసుకొని 7 ఇంచులకి మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 1.5 ఇంచ్ కానీ 2 ఇంచులు కానీ ఎక్స్ట్రా మనం పెట్టుకోవాలి. సో ఇప్పుడు వేస్ట్ పార్ట్ కూడా మనము వేస్ట్ వచ్చేసి 26 ఇంచులు ఉందన్నమాట. సో 26ని 4తో డివైడ్ చేసుకుంటే మనకి 6.5 వస్తుంది. 6.5ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని మనము జాయిన్ చేసుకొని ఇప్పుడు వేస్ట్ పార్ట్ దగ్గర మనము ఇలాగ ఒక పావు ఇంచు క్రాస్గా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ని మనము డ్రా చేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ని మనము ఒక 3/4 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ డీప్ మార్క్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ మనము 1/2 ఇంచ్ డౌన్కి ఇలాగా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మార్కింగ్ అయిపోయింది. సో ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలాగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాక మనము బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టుకొని తర్వాత ఫ్రంట్ నెక్ పార్ట్ని ఇంకా ఆర్మ్ హోల్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనము పఫ్ స్లీవ్స్ కట్ చేసుకుందాము. స్లీవ్స్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ ఉందన్నమాట. సో 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలాగా 10 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ నుండి కిందకు ఇలాగా 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ మార్క్ చేసుకున్న పాయింట్స్ దగ్గర నుంచి ఇలాగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు ఉంది. సో 4 ఇంచులకి ఇలాగ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచ్ మనం పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలాగ షోల్డర్ నుండి ఇలాగ ఈ కింద లైన్కి ఇలా క్రాస్గా హాఫ్ ఆఫ్ ది ఆర్మ్ హోల్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మనం ఖర్చు కోసం పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం 2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలాగ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఈ పాయింట్స్ని జాయిన్ చేస్తూ కర్వ్ని డ్రా చేసుకోవాలి. బాడీ మనం బార్డర్ లెంత్ ఎంత ఉందో దానికి మనము ఇలాగా ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మనము మార్క్ చేసుకొని 3.5కి ఇలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని మనము జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ ఆర్మ్ హోల్ రౌండ్ని కూడా ఒక 1/2 ఇంచ్ ఇలాగా కర్వ్ డ్రా చేసుకోవాలి.
హాఫ్ ఇంచ్ డీప్ ఇలా కర్వ్ డ్రా చేసుకొని ఒకసారి ఆమ్ హోల్ రౌండ్ని చెక్ చేసుకొని ఇంకా నెక్స్ట్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బార్డర్ పార్ట్ని మనము కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న కింద పార్ట్ స్లీవ్ పార్ట్ని ఇలాగా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసి పై వైపు మనం ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ మనము మార్జిన్కి పెట్టుకోవాలన్నమాట. స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ మనకి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలాగా హాఫ్ ఇంచ్ మనము ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. టూ పీసెస్ మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత పఫ్ పార్ట్కి మనము కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ ప్లేస్ చేసుకొని ఇప్పుడు ఇలాగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మనం తీసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇలాగ 4 ఇంచులు మనం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. 4 ఇంచులు, కానీ ఒకవేళ మీకు కావాలంటే ఒక 5 ఇంచులు కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలాగ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఈ స్లీవ్స్ మనం కట్ చేసుకున్నాం కదా, డ్రాఫ్ట్ చేసి పేపర్ మీద కట్ చేసుకున్న ఈ స్లీవ్స్ని మనము ఇలాగ మార్క్ చేసుకోవాలన్నమాట. కింద వైపు ఇలాగ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలాగ 2 హ్యాండ్స్ కోసం ఇలాగ 2 పీసెస్ మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం కింద ఫ్రిల్స్ పార్ట్ కోసం ఇలాగ 6 ఇంచెస్ కానీ 5.5కి ఇలాగ మార్క్ చేసుకోవాలి. ఫ్రిల్స్ పార్ట్ కోసం ఇలాగ 6 ఇంచులు లెంత్ ఇలాగ కట్ చేసుకోవాలన్నమాట. స్ట్రైట్ లైన్ ఇలాగ డ్రా చేసుకొని ఇలాగ 2.5 నుంచి 3 మీటర్ల లెంత్ వరకు మనం తీసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా, లైనింగ్ ఫ్యాబ్రిక్ కటింగ్ అయిపోయింది. సో ఇది మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలాగా అన్ని పీసెస్ని ఇలాగా పరుచుకొని మనం కట్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా ఇలాగా మనం పెప్లం బ్లౌజ్ 9 ఇయర్స్ పాపకి ఇలా కట్ చేసుకొని స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి ఈ బ్లౌజ్ని నెక్స్ట్ పార్ట్లో నేను అప్లోడ్ చేస్తాను.
Thank you so much for watching. Subscribe.